హాయ్ అండి చంటి గారు. హాయ్ దీపక్ గారు. ఇప్పుడు మనం ఈరోజు డిజి లోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. చెప్పండి. డిజి లోన్స్ అంటే ఏంటి అసలకి? డిజి లోన్స్ అంటే ఏంటంటే ఆహ్, పాన్ ఇండియాలోనే నంబర్ 1 డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండి. మేము ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ అనేది కస్టమర్లకి మేము ప్రాసెస్ చేస్తాం. ఓకే. దానివల్ల మేము నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాం పాన్ ఇండియాలో. ఓకే. మాది స్టార్ పవర్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. దాని నేమ్ ఆఫ్ ఫేవర్ వచ్చేసి డిజి లోన్స్ అనమాట. బ్రాండ్ నేమ్ వచ్చేసి డిజి లోన్స్. ఓకే. మీకు పాన్ ఇండియాలో ఓన్లీ హైదరాబాద్‌లో ఉందా? మీకు బ్రాంచ్ ఇంకెక్కడైనా ఉన్నాయా? మాకు టోటల్‌గా చూసుకుంటే పాన్ ఇండియాలో మాకు 200+ బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే. ప్రతి ఒక్క లొకేషన్‌లో బ్రాంచెస్ ఉన్నాయి మాకు. పాన్ ఇండియా లెవెల్‌లో బ్రాంచెస్ ఉన్నాయి. మనం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం చూసుకుంటే సో డిస్ట్రిక్ట్ వైజ్‌లో ఇట్లా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. 200+ బ్రాంచెస్ ఉన్నాయి. మేము అక్కడ నుంచి ఇట్లా బిజినెస్ సోర్సింగ్ చేస్తున్నాం. మా కింద టీమ్ మెంబర్స్ వచ్చేసి 10,000 ఆర్ 12,000, 15,000 వరకే టీమ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ఓకే. నుంచి మేము బిజినెస్ అనేది గ్రోత్ చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయండి? ఇప్పుడు లోన్స్ అంటున్నారు కదా! లోన్ సెక్టార్‌లో ఏ ప్రొడక్ట్స్ పర్టిక్యులర్ ప్రొడక్ట్సే ఉన్నాయా? అన్ని లోన్స్ ఇప్పించగలరా? మేమనేది పర్టికులర్ ప్రొడక్ట్స్ అనేం లేదండి. ఆల్ టైప్ ఆఫ్ లోన్ అనేది మా బ్రాండ్‌లో ఉంటాయి. డిజి లోన్స్ అనేది మేము ఆల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మేమేందంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం లోన్స్ అనేది. మేము బ్యాంక్స్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సిస్ కొన్ని ఫైనాన్స్‌లతోటి మాకు రిలేషన్ ఉంటుంది. ఓకే. దాని నుంచి మేమేందంటే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్. ఇప్పుడు చూసుకుంటే ఒక కస్టమర్‌కి హోమ్ లోన్ కావాలనుకున్నా చేస్తాం. పర్సనల్ లోన్ కావాలనుకున్నా చేస్తాం. ఎడ్యుకేషన్ లోన్, కార్ లోన్, హ్మ్. ఇన్సూరెన్స్ అట్లా మోటార్ ఇన్సూరెన్స్ ఆల్సో మేము చేస్తాం. హెల్త్ వచ్చేసి లైఫ్, మోటార్ ఇన్సూరెన్స్, కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ మేము చేస్తాం. లోన్ అగ్నెస్ట్ ప్రాపర్టీ అంటాం. ఒక ఇల్లు తాకట్టు పెట్టుకొని దానిపైన రుణం పొందే అవకాశం ఇట్లా మేము ఇలాంటివన్నీ మేము చేస్తాం. దాంతోపాటు ప్రాజెక్ట్ ఫండింగ్స్ ఇట్లా మేము ఓకే. ప్రాజెక్ట్ ఫండింగ్ అంటే నేను కొత్తగా వింటున్నాను. నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? ప్రాజెక్ట్ ఫండింగ్ ఎలా? ఏంటి? సింపుల్ ఒక 2 వర్డ్స్ ఆర్ 2 లైన్స్. ప్రాజెక్ట్ ఫండింగ్ అంటే ఏంటంటే బిల్డర్స్ ఒక ప్రాజెక్ట్ ప్రీవియస్‌గా ఒక బిల్డర్ ఉంటాడు. బిల్డర్ ఏందంటే ఒక ప్రీవియస్‌గా ఒక 2, 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి. బిల్డర్‌కి ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ కోసం అమౌంట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఒక 100 CR, 150 CR, 2000 ఎగ్జాంపుల్ అక్కడ ప్రాజెక్ట్ ఆ బిల్డర్ ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని బిల్డర్ ప్రొఫైల్‌ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న ప్రాజెక్ట్ ప్రొఫైల్‌ని బేస్ చేసుకొని మేము అనేది ప్రాజెక్ట్ ఫండింగ్ అనేది మేము ఇవ్వగలుగుతాం. బిల్డర్ ప్రొఫైల్ అంటే ప్రీవియస్‌గా తను బిల్డ్ చేసినవి, సేల్ సేల్ చేసినవి అసలు ఇంతకుముందు ఎంత సేల్ చేశారు, ఎన్ని ఎస్ఎఫ్టీలో కట్టారు, ఎంత ఏంటనేది మేము అవన్నీ చూసుకొని బిల్డర్ ప్రొఫైల్ A to Z అంతా మేము సిబిల్తో పాటు ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని మొత్తం చూసుకొని మేము అది ప్రాజెక్ట్ ఫండింగ్ అనేది మూవ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫండింగ్‌తో పాటు ఇప్పుడు ఒక బిల్డర్‌కి మీరు ఫండింగ్ ఇచ్చారు. ఓకే. ఆ ఫండింగ్‌తో పాటు హోమ్స్ కన్‌స్ట్రక్ట్ అయిన తర్వాత హోమ్ లోన్స్ ఇప్పించగలరా మీరే అదే ప్రాజెక్ట్‌లో? రైట్. ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ ఫండింగ్ అయిందండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది క్లియర్ అయిపోయింది. దానికి ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్స్ నుంచి మేము అప్రూవల్ ప్రాజెక్ట్ ఫండింగ్ తీసుకుంటాం. మేము ఏపీఎఫ్ తీసుకుంటాం. ఓకే. ఫైనాన్స్ అప్రూవల్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ అది వచ్చేసింది అనుకో, అక్కడ ఉన్న ఫ్లాట్లన్నీ మేము అంటే మాకు బిల్డర్ ఓకే మాకు ఉందంటే మేము అది బ్యాంక్స్ నుంచి కస్టమర్లకు లోన్స్ ఇచ్చి ప్రొవైడ్ చేయగలుగుతాం. అది ఇట్లా ఉంది. త్రూ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్. ఓకే. డన్. హోమ్ లోన్స్ అయితే ఎంత వాల్యూమ్ చేస్తున్నారు సార్ ప్రెజెంట్ మీరు మేము హోమ్ లోన్స్ అయితే ఇప్పుడు మంత్లీ వచ్చేసి 1000 to 1500 CR వరకు హోమ్ లోన్ చేస్తున్నాం. ఓకే. గుడ్. పాన్ ఇండియా లొకేషన్స్‌లో 1000 CR చేస్తున్నారు. 1000 to 1500 CR వరకు చేస్తున్నాం మేము. ఓకే. ఓవరాల్‌గా. ఇప్పుడు సిబిల్ బేస్ మీద అంటున్నారు కదా! కొంతమందికి సిబిల్ బాగోదు. సపోజ్ పర్సనల్ లోనే అనుకోండి, క్రెడిట్ కార్డే అనుకోండి. ఓకే. బీఎల్ఏ అనుకోండి. బిఎల్ కూడా చేస్తారు కదా! బిఎల్ బిజినెస్ లోన్స్ అన్ని చేస్తారు కదా! సో ఇప్పుడు బిజినెస్ లోన్స్ గానీ, పర్సనల్ లోన్స్ గానీ సిబిల్ బాగోదు కస్టమర్స్‌కి. ఎలిజిబిలిటీ ఉండదు. అవును, ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ గానీ, సాలరీడ్ గానీ. ఓకే. వీళ్ళకి లేనప్పుడు వీళ్ళకి లోన్స్ ఇప్పించే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు కొన్ని బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి తీసుకుంటే పేపర్లెస్ బీటీ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది మన దీపక్ గారు. అయితే దాంట్లో ఏంటంటే కస్టమర్ ప్రొఫైల్ వచ్చేసి ఇప్పుడు 100% వరకు 5 వరకు కస్టమర్ యూజ్ చేసుకున్నాడు తన లోన్స్ తోటి. శాలరీ 1 lakh ఉంది. ఎగ్జాంపుల్ శాలరీ 1 lakh ఉంది. ఒక 90,000, 1 lakh వరకు లోన్స్ ఉన్నాయి. అలాంటిది అంటే కస్టమర్కి అవసరం ఉంది, నీడ్ ఉంది. ఒక లోన్ అనేది బిఎల్లో కావచ్చు, పిఎల్లో కావచ్చు, పర్సనల్ లోన్ అనేది ఒక నీడ్ అయితే ఉంది లోన్. అప్పుడు ఏం చేస్తాం అంటే మనం కస్టమర్ క్లియర్ ట్రాక్ తీసుకుంటాం. ట్రాక్ మీన్స్ అంటే 1 year స్టెబిలిటీ ఉందా లేదా, ఈఎంఐస్ అంతా కడుతున్నాడు అది తీసుకొని దాంట్లో ఏంటంటే
కస్టమర్కు సీజనింగ్ అని ఉంటుంది. సీజనింగ్ పీరియడ్ 12 months అయిందనుకో 110% ఫైల్ తీసుకొని ఒరిజినల్ అక్కడ ఎంతైతే డిస్బర్స్మెంట్ అయిందో ప్రీవియస్గా అదే అమౌంట్ ఇచ్చేస్తాం మనం. అంటే ఇప్పుడు పర్టికులర్ లోన్ అమౌంట్ ప్రీవియస్ గా ఒక లోన్ తీసుకున్నారు అదే లోన్ అమౌంట్ మనం రిలీజ్ చేసేస్తాం. అంటే హైయెస్ట్ లోయెస్ట్ హైయెస్ట్ అండి. హైయెస్ట్ మనం చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? అది లేదండి. ప్రీవియస్గా కస్టమరు ఒక ఆర్గనైజేషన్ నుంచి 10 లక్షలు తీసుకున్నారు. అది సీజనింగ్ వచ్చేసి ఒక 12 months అయింది. అవుట్ స్టాండింగ్ ఒక 8 lakhs 9 lakhs ఉంది. మనం ఏం చేస్తామంటే ఆ 10 lakhs అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒరిజినల్ లోన్ అమౌంటే ప్రొవైడ్ చేస్తాం 110%. అదే 24 months అయింది అనుకో 125లోకి వెళ్తాం. అట్లా కస్టమర్ బేస్డ్ అని. మళ్ళీ ఇది ఏంటంటే కస్టమర్ ఏంటంటే మనకు పేపర్లెస్ బీటీ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి కస్టమర్ ఏంటంటే 1 yearలో కస్టమర్ ఎక్కడి నుంచి యాప్ లోన్ కానీ పర్సనల్ ఏ లోన్స్ అనేది కస్టమర్ తీసుకోకుండా ఉండకూడదు ఈ ప్రోగ్రాంలో. ఇది వచ్చేసి పేపర్లెస్ బీటీ ప్రోగ్రామ్. బిఎల్ఓ అనండి పిఎల్ఓ అనండి సేమ్ ప్రాసెస్. బిఎల్ఓ పిఎల్ఓ సేమ్ ప్రాసెస్ ఫైర్ మీద. ఇది పేపర్లెస్ బీటీ. ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయండి సిబిల్ బాగున్న వాళ్ళకి? మరి సిబిల్ కొంతమంది డిలే పేమెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు సిబిల్ బాగలేదన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటండి, తను ఒక అవసరం లేకున్నా సరే గోల్డ్ లోన్ తీసుకోవాలి. గోల్డ్ లోన్ తీసుకొని, ఎందుకంటే గోల్డ్ లోన్ సెక్యూర్డ్ పేమెంట్ రెగ్యులర్గా పేమెంట్ చేస్తుంటే సిబిల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఒక 6 months 1 year అవసరం లేకున్నా సరే ఒక 5,000 10,000 ఎంతో కొంత గోల్డ్ లోన్ తీసుకొని సిబిల్ ఇంక్రీజ్ చేసుకొని తర్వాత ఏదైనా కస్టమర్ శాలరీ గుడ్ ఉంది, ఇప్పుడు సూపర్ క్యాటియా కంపెనీస్ అనుకో ఎక్కడ నుంచి ఒక 3 lakhs అనేది లోన్స్ ఒక పర్సనల్ లోన్ వచ్చింది అనుకో, తర్వాత ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల సిబిల్ ఇంక్రీజ్ అవుతుంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అవసరం ఉన్నా లేకున్నా సిబిల్ బాగాలేని వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోవాలి. గోల్డ్ లోన్ తీసుకొని క్లియర్గా ప్రొఫైల్ అనేది సెట్ చేసుకుంటూ వస్తుంటే డిపిడీస్ లేకుండా డిలే పేమెంట్స్ లేకుండా కస్టమర్ రెగ్యులర్గా చేసుకుంటూ వస్తుంటే అది ఉంటుంది. దానివల్ల అంటే దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం బ్యాంక్స్. అంటే ఇప్పుడు అది సెక్యూర్డ్ కిందకి వస్తుంది కదా. పిఎల్ అనేది మనకి అన్సెక్యూర్డ్ కింద, పర్సనల్ లోన్ కావాలి కస్టమర్ కి, అన్సెక్యూర్డ్ కిందకి వస్తుంది కదా. అలా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ లో అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, అంటే ఇప్పుడు పిఎల్ అన్సెక్యూర్డ్ అండి మీరు అన్నది. అసలు పిఎల్ అన్సెక్యూర్డ్, గోల్డ్ లోన్ అనేది సెక్యూర్డ్. మనం ఏంటంటే కస్టమర్కి అసలు సిబిలే లేదు కదా. ఓకే, మనం ఏంటంటే సిబిల్ బాగాలేని కస్టమర్ గురించే మాట్లాడినాం. ఇప్పుడు కస్టమర్కి పర్సనల్ లోన్ రాదు అన్సెక్యూర్డ్. నేను అలాంటప్పుడు ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకోండి, సిబిల్ ఇంక్రీజ్ చేసుకోండి అంటున్నా. 720 730 740 అయినప్పుడు ప్రీవియస్గా ఉన్న లోన్స్ అన్ని క్లోజ్, ఇప్పుడు రెగ్యులర్గా డిపిడీస్ తోటి క్లోజ్ అయినాయి. కానీ ప్రజెంట్గా గోల్డ్ లోన్ ఉంది, ఒక చిన్న శాలరీ అకౌంట్ ఉన్నది అనుకో, క్రెడిట్ కార్డ్ వచ్చింది, క్రెడిట్ కార్డు త్రూ జంబో లోను ఇన్ కేస్ ఇన్స్టా లోన్ అనే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అన్సెక్యూర్డ్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు కంపల్సరీ. ఓకే, అలా అంటారు. అన్సెక్యూర్డ్ లోన్ అలా చేయొచ్చు మనం. ఓకే, ఇప్పుడు మొత్తం వాల్యూమ్ వచ్చేసి ఎంత అవుతుందండి? మొత్తం ప్రొడక్ట్స్ మీద మనకి మా డీజీ లోన్స్ గురించి. డీజీ లోన్స్ వచ్చేసి ఓవరాల్గా మంత్లీ వచ్చేసి 3,000 నుంచి 3,200 CR అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ మంచి ఫిగర్కి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. అది మేము కంపల్సరీ నెక్స్ట్ చెప్తామండి. అంటే ఇంత వాల్యూమ్లో ఫ్రాడ్ వస్తున్నాయి బయట మార్కెట్లో, అండ్ డెలిక్వెన్సీ ఎక్కువ అవుతుంది, అది ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు మాకున్న టీమ్ మెంబర్స్ అని చెప్పాను నేను, 10,000 నుంచి 12,000 వరకు మేము అవేర్నెస్ ఇచ్చేస్తాం. ఏంటంటే కస్టమర్ గైడ్లైన్స్ ప్రకారమైన మా బాస్ ఇట్లా గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే కస్టమర్స్ ఈఎంఐ అనేది రెగ్యులర్గా పేమెంట్ ఉండేలాగా చూసుకోమని చెప్తాం. ఎందుకంటే ఈఎంఐ రెగ్యులర్గా ఉంటేనే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి ఫ్యూచర్లో లోన్స్ అయినా ఏదైనా వస్తుంది. ఇరెగ్యులర్గా ఉంటే మనకు లేదు. ఇప్పుడు ఏంటంటే మనం కాస్ట్ ఆఫ్ కలెక్షన్ చూసుకుంటాం. ఓకే, కస్టమర్ ఈఎంఐ కట్టడా అనేది ఒక చూసుకుంటాం. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎన్పిఏ అని ఉంటుంది, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే కొందరు కస్టమర్లు ఏంటంటే మంచిగా కట్టేటోళ్ళు ఉంటారు, నీట్గా పేమెంట్ చేసేటోళ్ళు ఉంటారు. అది వాళ్ళకి అవేర్నెస్ గురించి చెప్తాం. ఎన్పిఏ కొంచెం కొందరు కట్టరు, ఇంటికి పోయిన దగ్గర కట్టరు, కాల్స్ చేయాలి, 2-3 నెలలకు ఒకసారి కడతారు. వాళ్ళని అనేది ఎన్పిఏ అంటాం మనం. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నది ఏంటంటే కస్టమర్కి మీరు ఇచ్చే ఈ ఫ్రాడ్ అవేర్నెస్ గురించి లోన్స్ ఇప్పిస్తున్నాం కదా, అందులో కొన్ని ఫ్రాడ్స్ వస్తాయి మనకి. అవును, ఫ్రాడ్స్ కానీ లేదా ఈఎంఐ డెలిక్వెన్సీ అంటారు కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అంటున్నాను నేను. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ముందే కస్టమర్స్ని గైడ్ చేస్తాం మేము అవేర్నెస్. ఎందుకంటే ఈఎంఐస్ అనేది కంపల్సరీ, ఎందుకంటే ఫ్యూచర్లో లోన్కి వెళ్ళాలి, ఇంకో లోన్ రావాలంటే కస్టమర్కి అనేది మేము కంపల్సరీ అవేర్నెస్ ఇస్తాం. డెలిక్వెన్సీ
పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఫస్ట్ మా టీం మెంబర్స్కి అవేర్నెస్ ఇస్తాం, కస్టమర్స్కి టీం మెంబర్ త్రూ కస్టమర్స్కి ఇట్లా అవేర్నెస్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే మాకు డెలిక్వెన్సీకి ఇట్లా ఎక్కువేం లేదు. మేము 13 years నుంచి మార్కెట్లో రన్ అవుతున్నాం అనేది డిజి లోన్స్ అనేది. అదే నేను కూడా విన్నాను నెంబర్ 1 అని. అవునండి. అది ఓకే, డన్. ఓకే, డన్. థ్యాంక్ ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.